మరికొన్ని విషయాలు చూసుకుంటే ఇదిగోండి ఒక పేషెంట్ ర్యాబీస్ వ్యాధి సోకినటువంటి పేషెంట్స్ యొక్క బాధ, ఆ పెయిన్ఫుల్ డెత్ మనం మాటల్లో చెప్పలేము. అదొక నరకం. ఇమ్మీడియట్గా కనుక యాక్షన్స్ తీసుకోకపోతే, ప్రికాషన్స్ తీసుకోకపోతే మరణం అనేది తథ్యం. ఈ వ్యాధి ఒక్కసారి సోకిందా 100% చచ్చిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకనే కుక్క కరిచిన వెంటనే దాన్ని శుభ్రపరిచి వీలైనంత త్వరగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనకి వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉందా లేదా అనే తర్వాత ప్రాణం ముఖ్యం కాబట్టి ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్నైనా అప్రోచ్ అయ్యి ఆ ర్యాబీస్ వ్యాక్సిన్ని వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైరస్ చాలా ప్రమాదకారి, అది మెదడు పైన డైరెక్ట్గా ప్రభావం చూపిస్తుంది. సో ఇక ఆ ర్యాబీస్ వ్యాధి సోకినటువంటి వారి లక్షణాలు అవన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే. ఈ వీడియోలో దాని గురించి నేను ఎక్కువగా ప్రస్తావించాను. యూపీలో ఒక కబడ్డీ ప్లేయరు, జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయరు ఒక కాలువలో పడిపోయినటువంటి కుక్క పిల్లని రెస్క్యూ చేయబోయి అది కరిస్తే ఈయన నెగ్లెక్ట్ చేశాడు. నెగ్లెక్ట్ చేయడంతో ర్యాబీస్ సోకి మరణించాడు. ఒక ఆల్మోస్ట్ 2 months ఆ పెయిన్ని అనుభవించాడు, నరకం. సో అలాగే ఇంకొక మహిళ. ఇటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా తరచుగా, అరుదుగా కూడా కాదు, తరచుగా నమోదవుతూ ఉన్నాయి. నిజానికి గోవులు మన ఇంటిలో ఉండవలసిన, ఇంటి చుట్టూ ఉండవలసిన జీవులు, ఊరిలో ఒక పరిమిత సంఖ్యలో ఉండవలసిన జీవులు కుక్కలు. ఎందుకంటే కుక్కలే లేకపోతే ఈ ఎలుకలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇలా ప్రతి జీవికి ఒక డ్యూటీ ఉంటుంది. ఆయా జీవులు ఇతర జీవుల మీద డిపెండ్ అయి ఉంటాయి, ఆహారం కోసము లేదా అవసరం కోసము. ఇవన్నీ కూడా మనిషి యొక్క నియంత్రణలో ఉంటాయి. మనమందరం కూడా ఈశ్వరుడి నియంత్రణలో ఉంటాము. ఈ లెక్క తప్పితే గనక ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి సోకుతుంది. ఎప్పుడైతే ఈ కలి ప్రభావమో ఏమో కానీ గోవులైతే మనుషులకు దూరం అయిపోయాయో ఈ కుక్కలు వచ్చేసే వాటి ప్లేస్లోకి. కానీ అత్యంత ప్రమాదకరమైన వ్యాధులకు అవి కారకాలు అండ్ వాహకాలు కూడా. ఇక మిగతా విషయాలు చెప్పుకుంటే ఇలాంటి వీడియోలు కూడా కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి. ఏంటంటే కొన్ని కుక్కలు అటాక్స్ చేశాయనో లేకపోతే అడ్డంగా ఉన్నాయనో వాటిని మందలించడం చేస్తూ ఉంటే ఇంతలోకి ఒక హీరోలాగా ఎంట్రీ అవుతాడు ఒకడు. హీరోలాగా ఎంట్రీ అయ్యి ఏం పని చేస్తున్నావురా నువ్వు అంటే, ఒక ఆడపిల్ల మీద అత్యాచారం అఘాయిత్యం చేస్తున్నా కూడా వీడు ఆపడు. ఎవడన్నా మర్డర్ చేస్తూ ఉన్నా కూడా వీడు కనీసం దూరం నుంచి వీడియో తీస్తాడు కానీ ఆపడు. కానీ కుక్కల విషయంలో హీరో అయిపోతాడు. వెంటనే ఇలాంటి వాళ్ళకి ఏమవుద్దంటే చివరాఖరిలో ఆ వీడియో ఎండ్లో అదే కుక్క వాడిని కరుస్తుంది లేదా వాడిని వెంబడిస్తుంది. అప్పుడు వాడు పారిపోతాడు లేదా నిజం తెలుసుకుంటాడు. కనుక ఇలాంటి ఆవేశపరులకు కూడా కొన్ని విషయాలు అర్థం కావాలి. నిజంగా జంతు ప్రేమ అంటే ఏమిటి అనే దానికి సరైన నిర్వచనం ఇటువంటి వారికి తెలియకపోవడం కూడా ఒక గ్రహచర్యం అని చెప్పుకోవచ్చు. ఎంతోమంది చిన్న చిన్న పిల్లలు కూడా ఈ విధంగా కుక్కల దాడిలో విపరీత గాయాలకు గురవుతున్నారు, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు.